హిమల్ హెర్బల్ యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు నమస్తే. మేము సోపులకు హెర్బల్ ఆయిల్స్ యూజ్ చేస్తామండి. ఈ హెర్బల్ ఆయిల్ యూజ్ చేయడానికి మేము చెక్కగానుగ నూనె, కొబ్బరి నూనెను మాత్రమే వాడతామండి. ఇది చెక్కగానుగతో తీసినటువంటి కొబ్బరి నూనె, కోల్డ్ ప్రెస్డ్ కోకోనట్ ఆయిల్ అండి. ఈ హెర్బల్ పేరు కుప్పింటాకు అని అంటారండి. ఈ విధంగా ఉంటుందండి కుప్పింటాకు. ఇది ఒక దివ్య ఔషధం అండి. చర్మ వ్యాధులకు ఈ కుప్పింటాకు చాలా బాగా పనిచేస్తుందండి. ఈ కుప్పింటాకుతో మనం హెర్బల్ ఆయిల్ తయారు చేసి సోపులకు వాడుతాము. ఈ హెర్బల్ ఆయిల్ తయారు చేయడానికి ఈ విధంగా ఈ యొక్క కుప్పింటాకును ఆకులు మాత్రం, కాడలు వేర్లు లేకుండా ఈ ఆకులను మాత్రము సేకరించి ఉంచుకోవాలి. ఈ ఆకులను మనం నీటితో కడగరాదు, బాగా గుర్తుపెట్టుకోండి. ఈ ఆకులను నీటితో కడగరాదు. ఈ విధంగా ఈ ఆకులను మాత్రము మనం సేకరించుకొని ఒక స్టీలు గిన్నెలో మనము ఈ హెర్బ్స్ ఒక భాగం అయితే ఈ యొక్క కొబ్బరి నూనె 3 భాగాలు వేసుకోవాలండి. ఇప్పుడు మీకు లైవ్లోనే మీకు చూపిస్తాను. ఇప్పుడు టేర్ చేశానండి. 0 చూడండి, 0లో. ఇప్పుడు ఈ యొక్క కుప్పింటాకు 300 గ్రాములు ఈ గిన్నెలో వేస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ స్టీలు గిన్నెలో 300 గ్రాములు ఈ యొక్క కుప్పింటాకు వేసామండి. ఇందులోనే మనము 900 గ్రాములు ఈ యొక్క చెక్కగానుగ నూనె, కొబ్బరి నూనెను ఇందులోనే మనము వేయాలి. తొమ్మిది 900 గ్రాములు కొబ్బరి నూనెను ఇందులో వేసామండి. 900 గ్రాముల కొబ్బరి నూనె, అలాగే ఈ కుప్పింటాకు 300 గ్రాములు ఇందులో వేసి ఈ విధంగా ఒక కాటన్ నూలు బట్టను ఈ పాత్ర మూతికి మనము ఈ విధంగా బిగించి దారంతో కట్టి ఈ పాత్రను ఎండలో ఉంచాలండి. ఈ విధంగా ఎండలో ఉంచినట్లయితే ఆ ఎండ ఈ పాత్రపై పడి ఈ యొక్క కుప్పింటాకులో ఉన్నటువంటి ఔషధ గుణాలన్నీ కూడా ఈ యొక్క
కొబ్బరి నూనెలోనికి వస్తుందండి. మళ్ళీ సాయంత్రం పూట ఈ పాత్రను ఇంటిలోనికి తెచ్చుకునేవాళ్ళు. రాత్రిపూట ఈ పాత్రను బయట ఉంచరాదు. మళ్ళీ మరుసటి రోజు ఈ పాత్రను అలాగే ఎండలో ఉంచాలి. మళ్ళీ సాయంత్రం సమయము తిరిగి ఈ పాత్రను బయట నుండి ఇంటిలోనికి తెచ్చుకునేవాళ్ళండి. రాత్రిపూట బయట ఉంచరాదు. ఈ విధంగా 40 రోజులు ఎండలో ఉంచినట్లయితే ఈ కుప్పింటాకులో ఉన్నటువంటి మొత్తం ఔషధ గుణాలన్నీ కూడా ఈ యొక్క కొబ్బరి నూనెలోనికి వస్తుందండి. తరువాత 40 రోజులకు ఈ యొక్క నూనెలో మొత్తం ఔషధ గుణాలు ఉంటాయి. ఈ నూనెతో మనము కుప్పింటాకు సోపు తయారు చేసుకోవచ్చండి. ప్రతిరోజు లేదా రోజు మార్చి రోజు కూడా ఈ యొక్క నూలు బట్టను తీసి లోపల ఉన్నటువంటి ఈ యొక్క మిశ్రమాన్ని ఒక గరిటెతో బాగా కలిపి మళ్ళీ ఈ నూలు బట్టను ఇలాగే కప్పి ఆ దారంతోనే కట్టి ఎండలో పెట్టి తిరిగి సాయంత్రం సమయము మళ్ళీ దీనిని లోనికి తెచ్చుకునేవాళ్ళండి. ఈ విధంగా రోజుకు ఒక్కసారి కానీ 2 సార్లు కానీ కలుపుతూ ఈ విధంగా వీలును బట్టి 40 రోజులు కానీ లేదా 30 రోజులు కూడా మీరు ఈ విధంగా ఈ యొక్క హెర్బల్ ఆయిల్ను తయారు చేసుకొని మనము ఈ ఆయిల్తో సోపులను తయారు చేసుకొని వాడినట్లయితే మన యొక్క చర్మంపై ఏ విధమైనటువంటి చర్మ సమస్యలు లేకుండా, చర్మ చికాకులు ఇవన్నీ రాకుండా మనము కాపాడుకోవచ్చు. థ్యాంక్ యూ.